ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈరోజు ఈ వీడియోలో ఇండియన్ పాలిటీ ఈ చాప్టర్కి సంబంధించి 20 ప్రశ్నలు మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఆ 20 ప్రశ్నలకు సంబంధించిన వివరణ, ఆ ప్రశ్నలు ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మాట్లాడతా. ఖచ్చితంగా వీడియో చూస్తున్న మిత్రులందరూ కూడా వీడియోని లైక్ చేయండి. ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ఓపెన్ చేస్తే మీకు ఆల్ అని నోటిఫికేషన్ కనిపిస్తుంది. దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఈ వీడియోలో ముఖ్యంగా భారత రాజ్యాంగానికి సంబంధించి చాలా క్వశ్చన్లు అయితే రావడం జరుగుతుంది. ఈ భారత రాజ్యాంగానికి సంబంధించిన ప్రశ్నలు ఎక్కువ మొత్తంలో ఉన్నాయి. వాటన్నిటికి సంబంధించిన వివరాలు, పూర్తి వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరైతే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎవరైనా లైక్ చేయకపోతే 20 ప్రశ్న వరకు, 1వ ప్రశ్న నుంచి 20వ ప్రశ్న వరకు ఖచ్చితంగా చూస్తూ ఫాలో కాండి. వీడియో క్లియర్గా కనిపిస్తుందా, అట్లనే ఆడియో కూడా క్లియర్ ఉందా లేదా ఒకసారి కన్ఫర్మ్ చేయండి. హాయ్, గుడ్ ఈవినింగ్ మమత గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్ సైదులు, నల్గొండ డిస్టిక్ సైదులు, గుడ్ ఈవినింగ్. ఫీల్ అవర్ మ్యూజిక్, గుడ్ ఈవినింగ్. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి, మేము అట్లనే కోరుకుంటున్నాం. వీడియోని లైక్ చేయండి ఒకసారి, చూస్తున్న మిత్రులందరూ కూడా. వీడియో ఏమైనా బఫర్ అయితే మాత్రం చెప్పండి. యూనిక్ వరల్డ్, గుడ్ ఈవినింగ్. 1వ ప్రశ్న నుంచి 20వ ప్రశ్న వరకు చూడండి అందరు కూడా. ఓకేనా ఫ్రెండ్స్, వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. వచ్చిన 5 మంది అయినా చాలు మనకు. ఖచ్చితంగా 1వ ప్రశ్న నుంచి 20వ ప్రశ్న వరకు చూడండి, మీకు నచ్చుతుంది. మొదటి ప్రశ్న, భారత రాజ్యాంగ పీఠికలోని భారత ప్రజలమైన మేము అనే పదాలు ఏ విషయాన్ని తెలియజేస్తాయి? భారత రాజ్యాంగ పీఠికలోని భారత ప్రజలమైన మేము అనే పదాలు ఏ విషయాన్ని తెలియజేస్తాయి? ప్రజలు స్వార్థపరులు, ప్రజలే సార్వభౌములు, ప్రజలు చేతకాని వాళ్ళు, డి ఏది కాదు. ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయాలి ప్రతి ఒక్కరు కూడా. మొదటి ప్రశ్నకి ఆప్షన్ బి అంటున్నారు. వెరీ గుడ్ ఆన్సర్ అండి. ప్రజలే సార్వభౌములు. ఇక్కడ సార్వభౌములు అంటే దాని మీనింగ్ ఏముంటుందంటే రాజకీయ సందర్భంగా ఒక డిఫరెంట్గా ఉంటుంది. చట్టపరమైన సందర్భం తీసుకుంటే అదో రకంగా మనం చెప్పుకోవచ్చు. ఆర్థికంగా తీసుకున్నప్పుడు, ఆర్థిక సందర్భాన్ని తీసుకున్నప్పుడు ఇంకో రకంగా ఉంటుంది. కానీ సాధారణంగా తీసుకున్నప్పుడు ఏముంటుందంటే స్వయం పాలనలో ఉన్న వ్యక్తిని లేదా దేనినైనా వర్ణించవచ్చు. సొంతంగా పాలించుకున్నాడు అన్న విషయంలో సార్వభౌములు అని చెప్పొచ్చు. సో మొత్తానికైతే ప్రశ్న 1వ దానికి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. వెరీ గుడ్ ఆన్సర్ అండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. రెండవ ప్రశ్న, సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పు చెబుతూ రాజ్యాంగంలో మౌలిక లక్షణాలు అనే అంశాన్ని సృష్టీకరించింది? సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పు చెబుతూ రాజ్యాంగంలో మౌలిక లక్షణాలు అనే అంశాన్ని సృష్టీకరించింది?
గోలక్నాథ్ కేసు, మినర్వా మిల్స్ కేసు, ఇందిరా సహాని కేసు, కేశవానంద భారతి కేసు. తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అందరూ కూడా కామెంట్ చేయండి, దానికి సంబంధించిన వివరణ నేను చెప్తా. అసలు ఏ కేసులో మౌలిక లక్షణాలు అనే అంశాన్ని సృష్టించి మాట్లాడారు? రెండవది డి. వెరీ గుడ్ ఆన్సర్ అండి. కేశవానంద భారతి. ఈ కేసులో మౌలిక లక్షణాలు అనే విషయాన్ని మాట్లాడడం జరిగింది. అసలు ఈ కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ, ఇక్కడ కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ అనే కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఇది 1973లో ఈ తీర్పు రావడం జరిగింది. స్టేట్ ఆఫ్ కేరళ, ఈ రెండింటి మధ్య జరిగిన కేసులో 1973లో ఈ తీర్పు ఇవ్వడం జరిగింది. మౌలిక లక్షణాలంటే రాజ్యాంగంలో కొన్ని ముఖ్యమైన లక్షణాలు ఉంటాయి. వాటిని సవరించడం కానీ మార్చడం కానీ సాధ్యం కాదు. వాటిలో ముఖ్యంగా ఏంటంటే లౌకిక తత్వం. ఈ లౌకిక తత్వానికి సంబంధించి మార్చొద్దు ఇవి ఫిక్స్డ్గా. తర్వాత సమైక్యత్వం, తర్వాత న్యాయ వ్యవస్థ స్వతంత్రత. ఈ విధంగా మౌలిక లక్షణాలు ఉంటాయి, బేసిక్ స్ట్రక్చర్స్. ఇవన్నీ కూడా మార్చడానికి అవకాశం లేదు, మౌలిక లక్షణాలు ఇవి, వీటిని మార్చొద్దు అనేది 1973లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు. ఓకేనా. ఈ సెకండ్ క్వశ్చన్కి మొత్తానికి డి, కేశవానంద భారతి కేసులో ఈ రకమైన తీర్పు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, మూడో ప్రశ్న. భారత రాజ్యాంగం మొదట కల్పించిన ప్రాథమిక హక్కులు ఎన్ని? భారత రాజ్యాంగం మొదట కల్పించిన ప్రాథమిక హక్కులు ఎన్ని? 5, 7, 6, 9. ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయాలి. మొదటగా కల్పించిన ప్రాథమిక హక్కులు ఎన్ని? అందరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సి 6 అంటున్నారు. 6 కాదండి. ఫస్ట్ ఇక్కడ మనకు మొదటగా కల్పించిన ప్రాథమిక హక్కులు 7. ఈ 7 ఏవేవంటే, ఈ 7 మీకు 6 ఆల్రెడీ తెలిసినే ఉంటాయి. ఒక 6 అయితే తెలిసినాయి ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న హక్కులు. ఒక 7వ హక్కు ఏంటంటే ఆస్తి హక్కు ఉండే. ఈ ఆస్తి హక్కును తొలగించడం జరిగింది. ప్రాథమిక హక్కుల నుంచి ఆస్తి హక్కును తీసేసిరు. కానీ మొదటగానే మన ప్రశ్నలో మొదట కల్పించిన ప్రాథమిక హక్కులు ఏంటంటే 7. ఆ 7 ఒకటి ఆస్తి హక్కు. ఓకేనా. ఇది తీసేయడం జరిగింది, ప్రజెంట్గా అయితే లేదు, కానీ ఫస్ట్ ఇచ్చినప్పుడు మాత్రం ఉన్నది. రెండవది సమానత్వపు హక్కు. తర్వాత మూడవది స్వేచ్ఛా హక్కు. తర్వాత 4వది శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా హక్కు. శ్రమ దోపిడీ వ్యతిరేకమైన హక్కు. 5వది మత స్వేచ్ఛ. ఇవన్నీ కూడా ప్రాథమిక హక్కులండి. మత స్వేచ్ఛ. తర్వాత సంస్కృతి మరియు విద్యా హక్కు. తర్వాత 7వదిగా రాజ్యాంగ పరిష్కారాల హక్కు. ఇక్కడ మనకు ఈ 7 ఆస్తి హక్కును తీసేయడం జరిగింది. మిగతా అన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజెంట్గా ఉన్నాయి 6. కానీ మొదటగా ఫస్ట్ స్టార్టింగ్లో ప్రాథమిక హక్కులలో 7 ఉండే. ఈ 7 ఆస్తి హక్కును తీసేసారు. ఓకేనా ఫ్రెండ్స్. మొత్తానికి ఇక్కడ మొదట కల్పించిన ప్రాథమిక హక్కులు ఏంటంటే 7. సో ఆప్షన్ బిలో ఉంది ఇది ఆన్సరు. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ తరహా ప్రభుత్వ విధానాన్ని భారత రాజ్యాంగం అవలంబించింది? 4వ ప్రశ్న. ఏ తరహా ప్రభుత్వ విధానాన్ని భారత రాజ్యాంగం అవలంబించింది? ఏకకేంద్ర ప్రభుత్వం, పార్లమెంటరీ తరహా ప్రభుత్వం, అధ్యక్ష తరహా ప్రభుత్వం, నియంతృత్వ ప్రభుత్వం. 4వ ప్రశ్నకి ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయాలి.
ఫోర్త్ వన్ బి అంటున్నారు. వెరీ గుడ్ ఆన్సర్ అండి. పార్లమెంటరీ తరహా ప్రభుత్వం. ఏ తరహా ప్రభుత్వ విధానాన్ని భారత రాజ్యాంగం అవలంబించిందంటే పార్లమెంటరీ తరహా ప్రభుత్వం. అసలు ఈ పార్లమెంటరీ వ్యవస్థలో ఏముంటుందంటే ప్రజలు తమ ప్రతినిధులను వాళ్ళే ఎన్నుకుంటారు, ప్రజలు ఎన్నుకుంటారు కాబట్టి పార్లమెంటరీ అంటాము, పార్లమెంటరీ ప్రభుత్వం అంటాం. ఇక్కడ కార్యవర్గం చూసుకుంటే ప్రధానమంత్రి ఉంటారు, ఆ తర్వాత మంత్రిమండలి ఉంటారు, శాసనసభ నుంచి ఏర్పడుతుంది, శాసనసభకు జవాబుదారీగా ఉంటుంది ఈ పార్లమెంటరీ తరహా ప్రభుత్వం. సో ఇక్కడ ఫోర్త్ క్వశ్చన్కి ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్. రాజ్యాంగంలో అస్పృశ్యత నిషేధ